ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? మరొకసారి మరి మన పెనియల్ దర్శిని కార్యక్రమం ద్వారా మీ మధ్యలోకి రావడానికి, మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఎంతో చక్కని అవకాశాన్ని ఇచ్చాడు. ప్రియులారా, మరి మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ మరి మాకు అందుతూ ఉన్నాయి. మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగనే మన పెనియల్ సహవాసులు ఉన్నటువంటి ప్రతి దేవుని సేవకుడు మరి అనేక మంది చెప్తూ ఉన్నారు, ఫోన్ కాల్స్ అందుతున్నాయని, చాలామంది ప్రార్థన చేయించుకుంటున్నారని. అంతేకాదు మరి మన కార్యక్రమంలో వస్తున్నటువంటి బైబిల్ క్విజ్ మరి తదితర కార్యక్రమాలన్నీ కూడా మీకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉందని చెప్పి చాలామంది మాకు చెప్తూ ఉన్నారు. మరి వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిమ్మల్ని ఒక్క విషయంలో మిమ్మల్ని బ్రతిమిలాడాలనేటువంటి ఆశ నేను కలిగి ఉన్నాను. దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. మన పెనియల్ దర్శిని కార్యక్రమం ఇదే సమయంలో ప్రతిరోజు వస్తుందనేటువంటి విషయాన్ని అందరికీ దయచేసి తెలియచేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు చెప్పండి. సో ఈ కార్యక్రమాన్ని చూసి వారు మరి ఆదరింపబడాలని, ఆధ్యాత్మికంగా దీవింపబడాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. మీరు తప్పకుండా చెప్తారని కూడా నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మనం దేవుని యొక్క వర్తమానాన్ని మనం నేర్చుకుందాం. ఇప్పటివరకు అనేకమైనటువంటి కార్యక్రమాలు చూస్తూ వస్తున్నారు. రానున్నటువంటి కాలంలో ఇంకా మీకోసం మీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం క్రొత్త కార్యక్రమాలను నేను మీ మధ్యలోకి తీసుకురాబోతూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, మరి ఇంకా మీరు ఏదైతే కోరుతున్నారో, అయ్యా పాస్టర్ గారు ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేటువంటి, ఒకవేళ మీకు ఏదైనా మంచి ఆలోచనలు ఉంటే, ఏదైనా సలహాలు ఉంటే, దయచేసి తప్పకుండా ఈ స్క్రీన్ మీద వస్తున్నటువంటి నెంబర్స్కు తప్పకుండా మీరు ఫోన్ చేయండి. మేము మీకు అందుబాటులో ఉంటాం. మీ సలహాలు మేము స్వీకరిస్తాం. మీరు చెప్పిన విధంగానే తప్పకుండా మేము మిమ్మల్ని మరి అప్రిషియేట్ చేస్తాం. కనుక దయచేసి మీరు ఫోన్ చేయటం మర్చిపోవద్దు. అలాగనే బైబిల్ క్విజ్ కూడా ఆన్సర్స్ మీరు అటెంప్ట్ చేయటం మాత్రం దయచేసి మర్చిపోకండి. తప్పకుండా మీకోసం మంచి బహుమతులు మేము సిద్ధం చేసి పెట్టాం. అవన్నీ కూడా మీరు అందుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఓకే, ఈరోజు మన దేవుని యొక్క వాక్యాన్ని మనకున్న సమయంలోనే కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. మరి ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటంటే ద టైమ్ ఆఫ్ డిస్కరేజ్మెంట్. The time of discouragement, a man, we need the encouragement. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటంటే నిరాశలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి తప్పకుండా ప్రోత్సాహం అవసరము అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మాటలు మనం నేర్చుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని మనం యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థించుకుందామా? ప్రార్థించుదాం. మహాగణుడా, మహోన్నతుడా, మీ నామము గొప్పది. మీరు అద్వితీయ దేవుడవు, సత్యవంతుడమైన దేవుడవు. మేము నాయన ఈ పెనియల్ దర్శిని కార్యక్రమం ద్వారా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి సందేశాలను మేము వింటూ ఉన్నాం. మాకున్నటువంటి సందేహాలు మేము తీర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రభువా, మీ బిడ్డలతో మీరు మాట్లాడండి, మీరు బలపరచండి. ఈ వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని బట్టి బిడ్డల జీవితంలో అద్భుతమైనటువంటి ఆదరణ మీరు కలిగించి మీ కార్యం జరిగించమని యేసు నామములో వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్ అని నాతో పలికినటువంటి మీ అందరికీ దేవుడు తన భాగ్యమును, తన కృపను, తన దయను, తన ఆశీర్వాదమును మీకు, మీ కుటుంబాలకు దేవుడు దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మంచిది. ఈ రోజున మనం దేవుని యొక్క వర్తమానాన్ని కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటంటే నిరాశలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రోత్సాహం అవసరం. ద టైమ్ ఆఫ్ డిస్కరేజ్మెంట్, ఎ మ్యాన్ షుడ్ హ్యావ్ ద కంఫర్ట్. అంటే ఒక వ్యక్తికి నిరాశలో ఉన్నప్పుడు, ఆశ లేకుండా జీవించేటువంటి సమయంలో తనకు తప్పకుండా ఆదరణ అవసరం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీలో కూడా అనేకులు బలహీనలు ఉండొచ్చు, బాధపడేవారు ఉండొచ్చు, సమస్య కలిగిన వారు ఉండొచ్చు, లేకపోతే మీరు ఏదైనా ఏదైనా కావాలనేటువంటి ఆశతో మీరు ఎదురు చూడొచ్చు. కానీ ఒకటి మాత్రం మనం మర్చిపోవద్దు, ఏంటంటే దేవుడు తనను అంగీకరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, తనకు ఇష్టమైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి దేవుడు ఆయన సమయంలో తన ప్రజలైన వారికి విడుదలనివ్వడానికి దేవుడు దయచేస్తూ ఉంటాడు. ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే
ఒక వ్యక్తి తను కోరుకున్నప్పుడు దేవుడు కార్యం చేయడు, కానీ దేవుడు తన ఇష్టమైనప్పుడు దేవుడు తన కార్యం చేస్తాడు. జాగ్రత్తగా మరొకసారి విందాం. నీవు నేను మనం కోరుకున్నప్పుడు దేవుడు కార్యం చేయటం కాదు, ఆయన కోరి ఆయన చిత్తములో మనం ఉండి ఆయన చిత్త ప్రకారం జరగాలనుకున్నప్పుడే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. ఈ సమయంలో నిజంగా మనం ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఏంటంటే, నిరుత్సాహంలో ఉన్నటువంటి వారికి ఉత్సాహవంతమైన జీవితం అవసరం. అయితే నిరుత్సాహంలో ఎవరున్నారు, ఎవరు సమస్యలో ఉన్నారు, ఎవరు కష్టాల్లో ఉన్నారు, ఎవరు బాధల్లో ఉన్నారు, ఎవరికి దేవుడు అవసరమైంది, ఎవరికి దేవుని యొక్క సన్నిధి అవసరం, ఎవరు మందిరానికి వెళ్తున్నారు, ఎవరికి ఆ దేవాతి దేవుని యొక్క ఆశీర్వాదం కావలసి వచ్చింది అనేటువంటి విషయాన్ని పరిశీలనలోకి వస్తే, ఇలాగూ కావలసి వచ్చినటువంటి వారి జీవితంలో ఎన్నో దీవెనలు దేవుడు దయచేస్తూ వస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మనం తెలుసుకునేది ఏంటంటే, నీవు నేను మనకు ఆదరణ లేనప్పుడు, ప్రోత్సాహం లేనప్పుడు, నిరుత్సాహ పరిస్థితుల్లో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకి ఉత్సాహభరితమైనటువంటి తన కార్యాలు చేస్తాడు. నేను కొన్ని విషయాలను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. కొన్ని ఇళ్లలోనండి భర్త భార్యల మధ్యలో సమాధానం లేక నిరుత్సాహ పరిస్థితుల్లో ఉంటారు. భర్త భార్యను డామినేషన్ చేయటమో, లేకపోతే భార్య భర్తను డామినేషన్ చేయటమో, లేకపోతే తల్లిదండ్రులు ఉన్నారంటే పిల్లలు తల్లిదండ్రుల మీద డామినేషన్ చేయించుకోవటమో, లేకపోతే తల్లిదండ్రులు ఉన్నారంటే పిల్లలను విచ్చలవిడిగా పెంచుతూ వారి యొక్క క్రమం లేనటువంటి జీవితంలో జీవించటము, ఇవన్నీ చూస్తూ ఉంటే నిరుత్సాహ పరిస్థితులు. కొన్ని పరిస్థితుల్లో చూస్తే ప్రియులారా, మరి మన పేపర్లో చూస్తూ ఉన్నాం, టీవీలో చూస్తూ ఉన్నాం, అనేక వార్తల్లో మనం వింటూ ఉన్నాం. ఏంటంటే, నిరుత్సాహమైనటువంటి పరిస్థితుల్లో అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అంటే వారి జీవితంలో ఏదో విడుదల కాలేదు, ఏదో వారి జీవితంలో అవసరమైనది తీరలేదు. కాబట్టి వారు నిరుత్సాహమైనటువంటి పరిస్థితుల్లో వారు తమ జీవితాలను, విలువైనటువంటి తమ బ్రతుకులను ఈ లోకంలో వారు పణంగా పెట్టవలసి వస్తూ ఉంది. అయితే ఈ రోజున యేసుక్రీస్తు వారు, మన ప్రభు అయినటువంటి మన దేవుడు, ఎవరైతే బలహీనతలో ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారో, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీలో, నీ జీవితంలోనే, నీ కుటుంబంలోనే ఒకవేళ ఏదైనా సమస్య చేత నువ్వు జీవిస్తున్నట్లయితే, ఏదైనా అవసరంలో నువ్వు జీవిస్తున్నట్లయితే, ఈ కార్యక్రమాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయక మీకు ఇవ్వబడినటువంటి ఈ కొద్ది సమయాన్ని లక్ష్యం చేస్తూ మీరు ఈ వాక్యాన్ని విని ఈ వాక్య ప్రకారంగా మీరు నడుచుకున్నట్లయితే దేవుని అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయనేటువంటి సదుద్దేశంతో ఈ వాక్యాన్ని నేను మీ మధ్యలో పంచుకుంటూ ఉన్నాను. ప్రియులారా, సాక్షాత్తు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఆలోచించి, ఈ సమయంలో నిజంగా నీకున్నటువంటి పరిస్థితిని నువ్వు ఎవరికి చెప్పుకోలేకుండా ఉన్నావా? నీకున్నటువంటి ఈ పరిస్థితిని ఎవరికి నువ్వు వెల్లడిపరచుకోలేకుండా ఉన్నావా? అయితే నీకున్నటువంటి పరిస్థితిని దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని నువ్వు మర్చిపోకు. బైబిల్లో కూడా చాలామంది తమకున్నటువంటి పరిస్థితులు వారే దిగమింగుకొని, వారికి ఉన్నటువంటి బాధలు వారే లోన పెట్టేసుకొని, యేసుక్రీస్తు వారికి కూడా చెప్పకుండా, ప్రార్థన చేయకుండా, విజ్ఞాపన చేయకుండా, యాచన చేయకుండా, దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుకోకుండా చాలామంది వెనక్కి తీసుకున్నారు. అలాంటి వారిని దేవుడు గుర్తించాడు. అలాంటి వారి బ్రతుకును దేవుడు చూచాడు. యేసయ్య స్వయంగా వారి దగ్గరికి వెళ్ళాడు, వారిని పలకరించాడు. వారి సమస్యను గుర్తించిన దేవుడు, వారి సమస్యలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకున్నటువంటి దేవుడు పూర్తిగా సమస్యను విడుదల చేసి వారి యొక్క సంతోష జీవితానికి మంచి వెలుగుబాటలు నింపాడు. అయితే ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి నీవైనా నేనైనా ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైనా సరే వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో నీవు కూడా సమస్యలో ఉంటే దేవుడు నీ పరిస్థితిని చూస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు, అయ్యో నా అంతరంగంలో నిలిచిపోయినటువంటి, నా అంతరంగంలో దాగబడినటువంటి పరిస్థితి ఎవరికి తెలియదు కదా, నాలో ఉన్నటువంటి బాధ ఎవరికి తెలియదు కదా. రెండో మాట ఏంటంటే, నాకున్నటువంటి సమస్య బయట చెప్పుకునేది కాదు కదా, బయట చెప్పుకున్నా కానీ ఎవరు తీర్చేవారు కారు కదా అనేటువంటి ఒకవేళ భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇస్తున్నటువంటి బలమైన సమయం, ద టైమ్ హ్యాస్ కమ్ టు హీల్ యూ. ఒక సమయం వచ్చేసింది దేవుడు నిన్ను స్వస్థపరచడానికి. ద టైమ్ హ్యాస్ కమ్ టు డెలివర్ యూ ఫ్రమ్ ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ నీడీ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్. నీకున్నటువంటి ప్రతి అవసరమైనటువంటి పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడుదల చేయడానికి దేవుడు నీకు గొప్ప సమయాన్ని దేవుడు దయచేస్తూ వస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఈ జీవితంలో ఆదరణ కావాలనో,
దీవెన కావాలనో, స్వస్థత కావాలనో, బలం కావాలనో, భాగ్యం కావాలనో, లేకపోతే ఉద్యోగం కావాలనో, చదువులో రాణింపబడాలనో, ఆటల్లో రాణింపబడాలనో, పాటల్లో రాణింపబడాలనో, సంఘంలో ఇంకా మంచి ఉనికిని సంపాదించుకోవాలనో ఏదో ఒక విధమైనటువంటి ప్రయత్నంలో ఉంటున్నావా? ఈ వాక్యం నీకోసమే, ఈ దేవుని మాటలు నీకోసమే. జాగ్రత్తగా వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. నువ్వు ఆదరణ లేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడింది. ఏంటంటే, ఒక స్త్రీ తనకు కలిగినటువంటి ఆ బాధను ఎవరికి చెప్పుకోలేక, తనకు కలిగినటువంటి ఆ వేదనను కొన్ని సందర్భాల్లో మరి ఆ వాక్యంలో వ్రాయబడినట్టు చూస్తే ఆమె అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళిందట. ఆమె అనేక మంది మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళింది, భూతగాళ్ళ దగ్గరికి వెళ్ళింది. తనకున్నటువంటి డబ్బంతా వ్యయం చేసుకుంది, తనకున్నటువంటి ఆస్తి అంతా పోగొట్టుకుంది. తన యొక్క రోగం బాగుపడే నిమిత్తమై ఆమె చేయనటువంటి ప్రయత్నమే లేదు. ఈ లోకంలో నీవు నేను కూడా యేసుక్రీస్తుని ఎరుగక ముందు, యేసయ్యనంటే నమ్మక ముందు, యేసయ్య సత్యం నీకు నాకు తెలియక ముందు ఎంతో డబ్బు ఖర్చు చేశాం, ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగాం, ఎన్నో విధమైనటువంటి భక్తి పారవశ్యకతను మనం మన కళ్ళారా చూపిస్తూ వచ్చాం. అయినప్పటికీ దేవుడు నిన్ను చూసే వరకు, మనము దేవుని ఎరిగే వరకు, దేవుని యొక్క సత్యంను గుర్తించే వరకు మనకు స్వస్థత లభించలేకపోయింది. ఈ యొక్క మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఆ స్త్రీ దేవుడు తన యొక్క ప్రాంతానికి వచ్చే వరకు, యేసుక్రీస్తును తను తెలుసుకునే వరకు తన యొక్క జీవితంలో స్వస్థత లేదు, విడుదల లేదు. తనకనేటువంటి మంచి మరి ఆ బలహీనత నుంచి విడుదల పొందుకునేటువంటి భయంకర స్థితిలో ఉంటున్నప్పుడు ఆమె యేసుక్రీస్తును గురించి విన్నది. ప్రేమ దేవుని బిడ్డ, మన గ్రామంలో కూడా, మన ఇంటి పక్కన వారే, మనతో ఉన్నటువంటి మరి మన స్నేహితులే, మన బంధువులే. అక్కడ దాకా ఎందుకండి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఈ ప్రక్కన ఉన్నటువంటి వారు చాలామంది యేసుక్రీస్తుని గురించి విని కూడా, యేసుక్రీస్తు సత్యాన్ని తెలుసు కూడా, ఆయనలో ఉన్నటువంటి ప్రేమను తెలుసు కూడా, ఆయనలో ఉన్నటువంటి అద్భుతాలను తెలుసు కూడా, ఆయన గొప్ప దేవుడని తెలుసు కూడా, ఆయన ఈ లోకంలో అనేక మంది రక్షించాడని తెలిసి కూడా ఇంకొను యేసుక్రీస్తు సత్యాన్ని అనుసరించినటువంటి వారు ఎక్కడో లేరు, నీ ప్రక్కనే ఉన్నారు, నీ కుటుంబం ప్రక్కనే ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు, నీ యొక్క భక్తి జీవితాన్ని చూస్తున్నారు, నువ్వు అనుసరిస్తున్నటువంటి ఆరాధనలు చూస్తున్నారు, నువ్వు వెళ్తున్నటువంటి ఆ యొక్క మందిరాన్ని చూస్తున్నారు, మందిరంలో జరుగుతున్నటువంటి క్రమాన్ని చూస్తున్నారు. ఆ క్రమం వారికి నచ్చాక వారు కూడా రావాలని వారు ఎదురు చూస్తున్నారు. ప్రియులారా, ఎ టైమ్ విల్ కమ్, గాడ్ కెన్ కమ్ అండ్ హీల్ యువర్ సిచ్యువేషన్. ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడే దేవుడు నిన్ను స్వస్థపరచిన దేవుడు ముందుకు వస్తాడు. దేవుని సమయం రాకుండా, దేవుని యొక్క కార్యము జరగాలంటే దేవుని సమయం రాకుండా నీ సమయంలోనే అన్నీ జరిగిపోవాలనేటువంటి ఆలోచన నీకు వచ్చింది చూసారా? అది నీకు కలిగినటువంటి ఒక చిన్న భయంకరమైనటువంటి ఆలోచన. ప్రేమ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్నటువంటి నువ్వు జాగ్రత్తగా గమనించు. నీవు దేవునికి సమయం ఇవ్వటం కాదు, దేవుడు నీకు సమయం ఇచ్చి నిన్ను స్వస్థపరిచే వరకు నువ్వు ఎదురు చూడాలి. అప్పుడే నీవు ఎదురు చూచినటువంటి సమయంలో ఇచ్చే దీవెన కంటే యేసయ్య మనకిచ్చినటువంటి ఆ సమయంలో ఇచ్చేటువంటి దీవెన మరి ఎక్కువగా ఉంటుందండి. అందుకోసం ఆ సమయం కోసం మనం ఎదురు చూడాలి. ఇక్కడ కూడా ఈ సహోదరి ఆమెకున్న సమయంలోనే ఆమె విడుదల పొందాలని ఎంతో ఆశపడది. ఆమెకున్న సమయంలోనే ఆమె స్వస్థపడాలని ఎంతో కోరికలు కలిగి రకరకాలుగా ప్రయత్నాలు చేసి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అదో ఆ డబ్బు ఈ డబ్బు అంతా కూడా ఖర్చు పెట్టేసుకొని చివరకు తన డబ్బంతా అయిపోయిన తర్వాత యేసుక్రీస్తుని గురించి విని, యేసయ్య బాగు చేసేవాడని, యేసయ్య స్వస్థపరిచేవాడని, అనేకమైనటువంటి కార్యాలు చేశాడని, అనేక గ్రామాలు వెళ్ళాడని, పట్టణాలు వెళ్ళాడని, అనేక ప్రాంతాలకు వెళ్ళాడని, అద్భుతాలు చేశాడని, చివరకు చనిపోయిన వారు సైతం కూడా ఆయన లేపాడని, ఇలాంటి అద్భుతాలు విన్నటువంటి ఆ సహోదరి యేసుక్రీస్తుని గురించి విన్నదై ఆమె తీసుకుంటున్నటువంటి బలమైన నిర్ణయం ఏంటి తెలుసా? యేసయ్య నా దగ్గరికి రావాలని కోరుకోలేదు. ఇప్పటివరకు ఆమె ఏం కోరుకుందంటే, డాక్టర్లు ఈమె దగ్గర డబ్బు ఉంది కాబట్టి డాక్టర్లు మా ఇంటికి రావాలి, నన్ను చూడాలి, నాకే వైద్యం చేయాలి, లేకపోతే భూతగాళ్ళు ఉన్నారు, లేకపోతే మంత్రగాళ్ళు ఉన్నారు, వాళ్ళు నా ఇంటికే రావాలి, నా దగ్గరికే రావాలనేటువంటి ఆలోచన చేత కొన్ని సందర్భాలు ఆమె ఇంటికి కూడా రప్పించుకొని ఉండవచ్చు. బైబిల్ గ్రంథంలో రాయకపోవచ్చు కానీ ఉండవచ్చు. జస్ట్ ఇఫ్ యూ ఇమాజిన్, మనం ఒకవేళ అది ఆలోచన చేసినట్లయితే. కానీ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఈవిడ అనేక రకాలుగా తిప్పలు పడి అని రాయబడింది. తిప్పలు పడి అనేటువంటి మాటను మనం ఇన్వర్టెడ్ కామర్స్లో పెడితే ఈ రకమైనటువంటి ఆలోచన కూడా మనం తీసుకొని రావచ్చు. ఏంటంటే, ఆమె వెళ్ళలేక ఆమెనే అనేక మందిని తన ఇంటికి రప్పించుకొని అనేక విధాలుగా ఆమె ఆ చాకిరీ చేయించుకున్నట్టుగా మనం చూడవచ్చు. కానీ దేవుడు ఈమెకంటూ ఒక సమయం ఇచ్చాడు. ఈమె సమయం తీసుకున్నప్పుడు బాగుపడలేదు, ఈమెకున్నటువంటి సమయంలో తను స్వస్థపడలేదు. చాలామంది చూస్తాడు, ఇప్పుడు నేను ప్రార్థనకి వెళ్తున్నాను కనుక
ఇప్పుడే బాగుపడిపోవాలి. ఈ మధ్యలోనే నేను కొన్ని విచిత్రమైనటువంటి ఆలోచనలు, విచిత్రమైనటువంటి రకరకాల పద్ధతులు కలిగినటువంటి సంఘాలలో ఉన్నటువంటి దైవ సేవకులను చూస్తున్నాను. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఏమండి, మీరు కంటిన్యూస్గా 3 వారాలు రండి మా ప్రార్థనకి, లేకపోతే కంటిన్యూస్గా 7 వారాలు రండి మా ప్రార్థనకి, మా సంఘానికి రండి. 7 వారాల భక్తి నువ్వు చేసేది, 3 వారాల ప్రార్థన నువ్వు చేసేది. దేవుడు తన గ్రంథంలో అదే రాశాడా? 3 వారాలు రమ్మని, 7 వారాలు రమ్మని, 3 నెలలు రమ్మని ఏమైనా లిమిట్స్ ఏమైనా పెట్టాడా? తనకిష్టమైన సమయంలో, తనకు సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడనేటువంటి మాట వ్రాయబడింది అక్కడ. అంటే వీ డు నాట్ గివ్ ద టైమ్ టు హిస్ టైమింగ్. ఆయన యొక్క సమయానికి మన సమయం వేయటం కాదు. జస్ట్ వీ వెయిట్ ఫర్ హిస్ టైం. మనము ఆయన సమయం కోసం మనం ఎదురు చూడాలి. ఆయన మనల్ని దీవించే వరకు మనం ఎదురు చూడాలి. ఆయన మనల్ని స్వస్థపరిచే వరకు మనం ఎదురు చూడాలి. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథంలో చూసినట్టయితే 2వ అధ్యాయంలో యోబు గారి యొక్క జీవిత చరిత్ర ఒకసారి మనం ఆలోచన చేస్తే, అతనికి ఉన్నటువంటి శ్రమలు, అతనికి వచ్చినటువంటి బాధలు, అతని యొక్క శారీరక బలహీనత, అతను తొలగించబడాలని ఎన్నడూ కూడా ప్రార్థన చేయలేదండి. కానీ సహింపబడాలని దేవుని కోరుకున్నాడు. కానీ ఒక విషయంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆయన నిజంగా యోబు భక్తుడు ఏం చేశాడో ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, దేవుడు తనను దీవించే వరకు, దేవుడు తనను ఆశీర్వదించే వరకు, బైబిల్ నిజంగా చివరి అధ్యాయంలో యోబు గ్రంథం 34 చివరి అధ్యాయంలో మనం చూస్తే 42 అధ్యాయంలో మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి తెలుసా? ఇందుకు ముందు ఉన్నటువంటి ఆశీర్వాదం కంటే 2 ఆశీర్వాదాన్ని యోబుకి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకున్న సమయంలోనే, నువ్వు కోరుకున్న సమయంలోనే దేవుడు ఆశీర్వదించాలంటే 1 వంతు ఆశీర్వాదమే నువ్వు పొందుకుంటావు. లేదా దేవుడు నీ యొక్క ఆశీర్వాదాన్ని నిర్ణయించి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను దీవించాలనేటువంటి కోరిక నువ్వు కలిగి ఉంటే, దేవుడికి నువ్వు సమయాన్ని ఇవ్వగలిగితే తప్పకుండా దేవుడు నిన్ను జీవితంలో చేసేటువంటి అద్భుత కార్యం ఏంటి తెలుసా? 2 ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. ఇక్కడ మార్కు సువార్త 5:25 వచనంలో మనం జ్ఞాపకం చేసుకుని రాయబడింది ఏం తెలుసా? యేసు ప్రభు వారు వచ్చాడు, ఆ గ్రామానికి వచ్చాడు, ఆమె ఉన్నటువంటి గ్రామానికి వచ్చాడు. ఆమె కలిగినటువంటి సమస్య ఏంటి? 12 సంవత్సరాల నుంచి మరి రక్తహీనత, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం, మరి అలాగనే కంటిన్యూ బ్లీడింగ్, ఇలా అయిపోతూ తన ఆరోగ్యం అంతా పాడైపోయి తను పూర్తిగా మరి ఆశీర్వాదం పొందుకోలేనటువంటి, స్వస్థత పొందుకోలేని భయంకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తుని గురించి విన్నదై ఆమె దేవుని యొక్క సన్నిధిలో ముందు కొనసాగడం ప్రారంభించింది. ప్రియమైన దేవుని బిడ్డ, అనేక మంది ఈరోజు సంఘాల్లో అనేక మంది క్రైస్తవులు నిజంగా చూస్తుంటే చాలా బాధేస్తూ ఉంటుంది. స్వస్థత పొందుకునే వరకు సంఘాల్లోనే ఉంటారు, ఆయన వెంబడిస్తారు, ప్రార్థిస్తారు, ప్రార్థనకు వస్తారు, గృహ కొడుకులకు వస్తారు, సంఘారాధనలకు వస్తారు, అలాగే సంఘంలో జరిగేటువంటి రకరకాల ఆరాధనలకు వస్తారు. ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినిస్ట్రీస్లో వాళ్ళు పాల్గొంటారు. వారి యొక్క పార్టిసిపేషన్ కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటారు. వారు బాగుపడిన తర్వాత, వారు స్వస్థత పొందుకున్న తర్వాత, దేవుడు వారిని దీవించిన తర్వాత, దేవుడు వారిని గొప్పగా మరి ఆశీర్వదించి ప్రజల మధ్యలో గొప్ప స్థానంలో నిలబెట్టిన తర్వాత దేవుని కార్యాలు మర్చిపోతూ ఉంటారు. ఒక చిన్న ఉదాహరణ నేను మీతో జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, ఒక సహోదరుడు ఉద్యోగం వచ్చే వరకు దేవుని సన్నిధిలో కుర్రోముర్రోని వేడుకున్నాడు. అంత మాత్రం కాదు, వచ్చిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు, అయ్యా దయచేసి మీకు వందనాలు చెప్తున్నాను, మా కోసం ప్రార్థన చేయండి, నేను ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వాలని ప్రార్థన చేయండి అని. ఉద్యోగం వచ్చే వరకు దేవుని సన్నిధిలో అలాగనే ప్రార్థించాడు, దేవుని మీద ఎదురు చూశాడు, దేవునితో ఆయన మొరపెట్టుకున్నాడు. మరి ఆ దేవుడు ఉద్యోగం ఇచ్చే వరకు ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఈయన దగ్గరికి వెళ్ళాడు, ఆంటీ దగ్గరికి వెళ్ళాడు, ఈ ఆంటీ దగ్గరికి వెళ్ళాడు, ఆ సహోదరి దగ్గరికి, ఈ సహోదరి దగ్గరికి వెళ్ళాడు, వందనాలు చెప్పాడు, ప్రార్థన చేశాడు, మరి ప్రార్థనను వేడుకున్నాడు, ప్రార్థన చేయమని కోరుకున్నాడు. అంతా జరిగిపోయింది. చివరకు ఉద్యోగం వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటి తెలుసా? ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగ బిజీలో పడిపోయాడు. ఉద్యోగం ఇచ్చింది ఎవరండి? దేవుడే కదా. ఉద్యోగం ఇచ్చాడని చెప్పేసి పూర్తిగా దేవుని మీద సమయం కేటాయించాలని అనట్లేదు నేను. ఉద్యోగ బాధ్యతలు నెరవేరుస్తూ దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యత కూడా నువ్వు నెరవేర్చాలి కదా. అంటే ప్రథమ మెట్టును, ప్రథమ స్థానాన్ని కోల్పోయి ద్వితీయ స్థానంలో నువ్వు ఉంటే, నువ్వు చేర్చబడినటువంటి ఆ స్థానంలోకి ఎక్కడానికి గల కారకుడు ఎవరైనటువంటి ఒక్కసారైనా నీకు ఆలోచన రావట్లేదా? ఉద్యోగం లేకముందు ప్రార్థనలు చేశారు, కన్నీరు గార్చారు. ఉద్యోగం వచ్చాక, ఉద్యోగం రాకముందు కింద కూర్చునేవారు, ఉద్యోగం రాకముందు ఎక్కడంటే అక్కడ కూర్చొని ప్రార్థనలు చేసుకునేవారు. ఉద్యోగం వచ్చాక చైర్స్ మెయింటైన్ చేయాల్సి వస్తూ ఉంది. అలా నేను తప్పనట్లేదు ప్రియులరా. నువ్వు పై స్థానం దేవుడు ఇచ్చిన తర్వాత ఆ స్థానం నువ్వు కాపాడుకోవాలంటే మొదటి మెట్టులో ఉన్నటువంటి ఆ సారాంశాలను గుర్తించి, మొదట్లో ఉన్నటువంటి ఆ పద్ధతులను గమనించి, మొదట్లో నువ్వు దేవునికి దగ్గరగా ఉండి ఎంత సమీపంగా ఉండి ప్రార్థన చేశావో అదే సమీపతలో నువ్వు కంటిన్యూ చేస్తే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ స్థానమే కాదు. వచ్చిన ఉదాహరణ చెప్తాడు. కానిస్టేబుల్గా ఉన్న వ్యక్తి ఎప్పుడు కానిస్టేబుల్గా ఉండాలనుకుంటాడా? టీచర్గా ఉన్న వ్యక్తి ఎప్పుడు టీచర్గా ఉండాలనుకుంటాడా?
లేదు ప్రధానోపాధ్యాయుడు కావాలని ఆశపెడతాడు, కానిస్టేబుల్గా ఉన్న వ్యక్తి ఎస్ఐ కావాలని, అలాగనే ఉన్నతమైనటువంటి స్థానాలు అధిగమించాలని ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగనే దేవుని బిడ్డలు కూడా దేవుడు తనకు ఉద్యోగాలను ఇచ్చినప్పుడు, ఒక పైమెట్టు ఎక్కించినప్పుడు నువ్వు చేయాల్సిన బాధ్యత ఏంటంటే, నీవు నీ స్థానాన్ని నువ్వు అధిగమిస్తూ దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యతలను స్వీకరిస్తూ నువ్వు ముందు కొనసాగాలనేటువంటి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. ఈవిడ కూడా యేసు క్రీస్తు వచ్చే వరకు ఎదురుచూచి, యేసు క్రీస్తు వచ్చే వరకు ఎదురుచూచి, యేసయ్య వచ్చాక యేసయ్య వస్త్రపు చెంగును తాకిన తర్వాత ఆవిడ పూర్తిగా స్వస్థపడిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకుంటే నీకు ఆదరణ అవసరము. ఈ సహోదరికి ఆదరణ లేదు, బలపరిచేవారు లేరు, ధైర్యపరిచేవారు లేరు. అందరూ చూస్తూ వెళ్ళిపోతున్నారు, బంధువులు వచ్చి వెళ్ళిపోతున్నారు. ఈవిడికి బలహీనత వచ్చిన తర్వాత, రక్తస్రావం వచ్చిన తర్వాత ఒక్క బంధువు కూడా రావట్లేదు, ఇంకా ఎవరు కూడా రావట్లేదు, మర్చిపోయారు. అందరూ కూడా వెడలిపోయారు, వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోయారు, ఎవరు కూడా రావట్లేదు. కానీ యేసయ్య ఆ గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామానికి వచ్చిన విషయం తెలుసుకున్నటువంటి ఈ సహోదరి వెంటనే యేసయ్యని చూడడానికి వెళ్ళింది. యేసయ్య దగ్గరికి వెళ్ళి మరి అతని యొక్క వస్త్రపు చెంగును ముట్టగా పూర్తిగా విడుదల పొందిందని చెప్పేసి. అంటే ప్రియులారా, మనకి ఎక్కడ విడుదల ఉంది అంటే ఆయన దగ్గరే మనకు విడుదల ఉంది, ఆయన వస్త్రములోనే స్వస్థత ఉంది. కనుక మనం ఆయన దగ్గరికి వెళ్ళాలనేటువంటిది మొదటి విషయం. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండో విషయం ఏంటంటే ఓదార్పు అవసరం. ఎవరికి ఓదార్పు కావాలి? కన్నీటితో జీవితాన్ని కన్నీటి పర్యాంతమై మునిగిపోయినటువంటి ప్రజలకు ఓదార్పు అవసరం. ఓదార్పు అవసరమైనటువంటి బిడ్డలకు దేవుడు ఎలా ఓదార్పునిస్తాడో తెలుసా? బైబిల్ గ్రంథంలో చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు చూస్తే, తేమానుడైన ఎలీఫజ్, షూహీడ్ అనేటువంటి బిల్దదు, నయమాయతీయుడైనటువంటి జోఫర్ అనేటువంటి ముగ్గురు యోబు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటి గురించి విన్న వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతను ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ఎంత మంచివారండి. ఈరోజు స్నేహం చేస్తున్నటువంటి నీ స్నేహితులు, నా స్నేహితులు, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిజంగా మనల్ని ఓదార్చుతున్నారా? మనల్ని ఓదార్చేటువంటి క్రమంలో వారు ఉన్నారా? మనమైతే దేవుని బిడ్డలుగా వారికి ఏదైనా సమస్య జరిగితే మనం వెంటనే తిరిగి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మనం ఓదార్చే వాళ్ళు ఎవరైనా వస్తున్నారా? చిన్న సాక్ష్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నేను యేసుక్రీస్తును సంపూర్ణంగా నేను విశ్వసించినప్పుడు, నేను పరిచయంలోకి ఇంక రానప్పుడు నా తల్లిదండ్రులు నేను చాలా ఇబ్బంది పెడుతుండేవాడిని. నేను బాగా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు సమాజంలో ఏదో తిరుగుతూ ఉన్నాను, వెళ్తూ ఉన్నాను, కాలేజీకి వెళ్తున్నాను, వస్తున్నాను, సెక్యులర్ కాలేజ్ చేస్తూ ఉన్నాను, కానీ దేవునికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను. ఇదొక భాగమైతే దేవుడు చూచి నన్ను ఆయన సన్నిధికి రప్పించాలనేటువంటి సదుద్దేశంతో నన్ను డబుల్ టైఫాయిడ్ జ్వరానికి తీసుకొచ్చాడు. ఆయనే ఇచ్చాడు అది కూడా. ఎందుకు తెలుసా? ఈ మార్గంలో ఉండాలని. ఇచ్చిన తర్వాత నేను హాస్పిటల్లో నేను చేర్చబడ్డాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. హాస్పిటల్లో చేర్చబడక మునుపు నా వెనకాల స్నేహితులు ఉండేవారు. నేను ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తుండేవాడిని. గ్యాంగ్లో ఒక లీడర్గా నేను పరిగణలోకి చలామణి అవుతుండేవాడిని. అందరూ కూడా నన్ను ఎప్పుడు కూడా హెచ్చిస్తూ ఉండేవాళ్ళు. అందరూ కూడా నేను పెడుతున్నటువంటి తినుబండారాల పదార్థాలకు అలవాటు పడి వారు ఎప్పుడు కూడా నాతోనే వస్తూ ఉండేవారు. నా స్నేహితులు ఎప్పుడు కూడా నాతో ఉండేవారు. ఎక్కడ కనపడ్డా కానీ ఇది పలాని శామ్యుల్సన్ బ్యాచ్ అని చెప్పేసి ఈ విధంగా నన్ను చూసి భయపడుతుండేవాళ్ళు. అనేక మంది నన్ను చూసి కూడా కొంతమంది బాధపడుతుండేవాళ్ళు. నన్ను చూసి కొంతమంది వీడేంట్రా అని చెప్పేసి నన్ను చూసి చాలామంది చేదరించుకుంటూ ఉండేవాళ్ళు. ఇలాగ నేను చాలామందికి అసహ్యంగాను, కొంతమందికి నేను భయంగాను, కొంతమందికి రకరకాలుగా నేను కనిపించేవాడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు చక్కగా దేవుని వాక్యాన్ని మీరు వింటూ వచ్చారు కదా. ఇంకా మరికొన్ని సందేశాలు మీరు వినబోతూ ఉన్నారు. మరి ఈ పెనియల్ దర్శనం అనేటువంటి ఈ టీవీ కార్యక్రమాలు మీకు ఎంతగానో ఆధ్యాత్మికంగా ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి అని మేము ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మరి ఈ యొక్క వాక్యం కోసం మనందరం కూడా వాక్యం మన జీవితంలో ఫలించాలని మనందరం ప్రార్థించుకుందామా? ఒక నిమిషం కళ్ళు మూసుకోండి, తలలో ఉంచండి, ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాగణుడా, ఈ ఎపిసోడ్ ద్వారా మీ ప్రియులైనటువంటి బిడ్డలతో చక్కగా మీరు మాట్లాడుతూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు. ప్రియ బిడ్డలు మీరు దర్శించండి ప్రభువా. వారి జీవితంలో ఏదైతే వారు ఎదుర్కొంటున్నారో, ఏ సమస్య అయితే వారు ఎదుర్కొంటున్నారో, ప్రతి సమస్యకు పరిష్కారం మీరే అని వారు గుర్తించినట్లుగా మీ కృపా సన్నిధి కాపుదల బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం.
మీ దీవెన దయచేయండి, మీ ఆశీర్వాదం దయచేయండి. ప్రియులందరినీ మరొక ఎపిసోడ్లో మేము కలిసే వరకు దీర్ఘాయుష్మంతులుగా వారిని ఉంచి, ఆరోగ్యవంతులుగా వారిని ఉంచి మీ కార్యం జరిగించమని యేసునామములో వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన పని అంతట్లో దేవుడు మనకు తోడై నడిపించి సహాయం దయచేయను గాక, ఆమేన్. ఈ కార్యక్రమమునకు సహకరించిన ఈ కుటుంబం నిమిత్తం చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి అయిన దేవా, ఈ కుటుంబం నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వారు స్పాన్సర్ చేసి ఉన్నారు. ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వాదకరంగా మార్చండి. వారు చేస్తున్న ప్రతి పని వాటిల్లోనూ, వారి యొక్క ఉద్యోగాలలోనూ, వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అవసరాల్లో మీరు గుర్తించి వారికి తీర్చమని, ప్రత్యేక సహకారాన్ని బిడ్డలకు అందించమని యేసునామములో వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. గమనిక, దయచేసి మీ సమాధానమును 9848787314 నంబరుకు SMS చేయండి. సమాధానంతో పాటు మీ పూర్తి అడ్రస్ను మాకు పంపితే ముందుగా పంపిన నలుగురికి బహుమతి ఇవ్వబడును. అంతేగాక వారి పేర్లు తదుపరి కార్యక్రమంలో వెల్లడింపబడును. ప్రియ సహోదరి సహోదరుడా, బాధలో ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? సమస్యలో ఉన్నావా? దయపు శక్తుల చేత పిడిపబడుతున్నావా? ఏ పరిస్థితి అయినా సరే నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు యేసు దేవుడు ఒక్కడే. రండి. అనేక మంది అనేక పట్టణాల నుండి, అనేక గ్రామాల నుండి పెనియల్ వర్షిప్ సెంటర్స్ దర్శిస్తున్నారు, విడుదల పొందుతున్నారు, స్వస్థత పొందుతున్నారు. పెనియల్ వర్షిప్ సెంటర్స్ వారికి స్వస్థత శాలలుగా మార్చబడుతున్నాయి. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా, రండి. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నా. నీవు ఆలోచిస్తే ఇంక కుదరదు. నీకోసమే ఈ సమయం. ఒక్కసారి రండి, దర్శించండి, దేవుని మందిరంలో హాజరుకండి. దేవుని ఆశీర్వాదం మీదే. మా అడ్రస్ బిషప్ డాక్టర్ జె సుదర్శనం గారు, పెనియల్ వర్షిప్ సెంటర్స్ ఆర్గనైజేషన్, మునగాల, నల్గొండ జిల్లా. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక, ఆమేన్.